హలో నమస్తే అండి, మా కుటుంబ వంటలకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో స్పెషల్ వచ్చేసి పోలేలు అండి. పోలేలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. నేనైతే 1 కిలో శనగపప్పు నైట్ నానబెట్టి పెట్టుకున్నానండి కడిగి. ఇది మళ్ళీ మార్నింగ్ లేచిన తర్వాత నీట్గా కడిగి మళ్ళీ కుక్కర్లో వేసుకోవాలి. 2 విజిల్స్ అయితే సరిపోతుంది. అందులో ఉడికేటప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి, కలర్ బాగుంటుంది. చూడండి ఇంత మెత్తగా ఉడకాలి మనకి. కొంచెం ఇట్లా అన్నీ చూస్తే మంచిగా స్మాష్ అయిపోవాలి. పప్పు నైట్ నానింది కాబట్టి మనకు ఉడకడానికి అంత టైం ఏం పట్టదు. అందులో కొంచెమే వాటర్ వేసుకోవాలి ఉడికేటప్పుడు. అందులో మళ్ళీ ఇప్పుడు ఉడికిన తర్వాత వాటర్ కొంచెం ఉంటుంది కదా, అదంతా పోయేదాకా మళ్ళీ పెద్ద ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి బాగా. ముందే మనము కిలో శనగపిండికి కిలో బెల్లం వేసుకోండి. తీపి ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువనే వేసుకోండి, అదే కొంచెం తక్కువ తినే వాళ్ళైతే కిలోకి కొంచెం తక్కువనే వేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా తురిమి పెట్టుకోవాలండి బెల్లంనంతా. తురిమి పెట్టుకున్న తర్వాత ఈ శనగపప్పులోనే కొంచెం వేసేసేయాలి. ఆ బెల్లం వేసేసి మంచిగా మొత్తం కలుపుకోవాలి. ఎట్లా అంటే మొత్తం దగ్గరికి అయిపోవాలి మనకి. ఇట్లా మొత్తం చూడండి కలుపుతూనే ఉండాలన్నమాట. కలిపేటప్పుడు దగ్గరే ఉండాలండి. మళ్ళీ కొంచెం మనం సైడ్ జరిగినా కానీ అడుగంటే ఛాన్సెస్ ఉంటుంది. కలుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల సోంపుని వేసుకోవాలి, దంచుకొని. పచ్చిదే వేసుకోండి, మంచిగా దంచాలి. అది కచ్చాపచ్చ దంచుకొని సోంపు వేసుకుంటే మనకు శనగపప్పు కదా, డైజెస్ట్ ప్రాబ్లం అవ్వకుండా ఉండడానికి. అలాగే మనం ఇది వేసిన తర్వాత కొంచెం ఇంకా కలుపుకొని బాగా మగ్గిన తర్వాత పైనుండి నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి అయితే మనం ఇష్టము, ఎంతైనా వేసుకోవచ్చు మన ఇష్టాన్ని బట్టి. కానీ మీరైతే ఒక 3-4 టేబుల్ స్పూన్ అంతే వేసుకోండి, బాగుంటుంది ఫ్లేవర్ అయితే. దీని తర్వాత మనము ఇక్కడ మైదా పిండి కలుపుకొని పెట్టుకోవాలండి. మైదా పిండితో చేసుకోవచ్చు, గోధుమ పిండితో కూడా కలుపుకోవచ్చు. ఇప్పుడైతే నేను మైదా పిండితో మీకు చూపిస్తున్నానండి. ఇది మంచిగా ఒక 10-15 మినిట్స్ అట్లా కలుపుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత మనకు చిన్న చిన్న ముద్దలు చేసుకొని ఇట్లా నేను చూపిస్తున్న విధంగా ఇట్లా చేసుకోవాలండి. ఒక పేపర్ తీసుకోవాలి, మనకి ఇంట్లో ఏ పేపర్ అవైలబుల్ ఉన్నా కానీ దానికి కొంచెం నెయ్యి రాసేసుకోవాలి. 2 సైడ్లు రాసుకోవాలి. ఇట్లా పీట మీద ఉన్న దానిపైన మళ్ళీ ఆపోజిట్ పొజిషన్లో ఉంది కదా, దానికి కూడా కొంచెం నెయ్యి రాసేసుకొని మన చేయికి కూడా కొంచెం రాసుకోవాలి. నెయ్యి రాసుకున్న తర్వాత ఎంత ఈజీ అంటే అంత ఈజీ ప్రాసెస్ అండి. జస్ట్ ఇక ఇట్లా స్ప్రెడ్ చేస్తే అయిపోతుంది మనకి. ఎంత ఈజీ అంటే రాని వాళ్ళు కూడా, ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. కంపల్సరీగా ట్రై చేయండి ఇంట్లో పోలేలు. మేమైతే పోలేలు అంటామండి, కొన్ని ప్లేసెస్లో అయితే భక్షాలు అంటారు, మళ్ళీ బచ్చప్పలు అంటారు, బొబ్బట్లు కూడా అంటారు. ఇలా చేసిన తర్వాత నీట్గా మెల్లగా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత స్టవ్ ముట్టించుకొని మనము ఒక పెంక పెట్టుకొని కొంచెం వేడైన తర్వాత దానిపైన వేసుకోవాలండి. మనం వేసిన తర్వాత దానిపైన నుండి గసగసాలు చల్లుకుంటే బాగుంటుంది. టేస్ట్ ఫ్లేవర్ అయితే బాగుంటుంది. మనం దీన్ని నెయ్యితో కాల్చుకోవాలి. ఇంతేనండి, ఎంత సింపుల్గా ఉంది కదా. మా వీడియోస్ అన్నీ నచ్చుతున్నాయి కదండి మీకు. నచ్చితే ఒక్కసారి మాకు సబ్స్క్రైబ్ చేసేసేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయించండి వాళ్ళతో కూడా. మాకు ఇలాగే సపోర్ట్ చేస్తుంటే ఇంకా కొత్త కొత్త వంటలు కూడా మీకు చేసి పెడతామండి. చూడండి ఇలా అన్నీ రెడీ చేసేసుకోవాలి. ఓకేనా అండి. ఈ వీడియో నచ్చిందా మీకు? ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఈ పోలేలు కాల్చుకునేటప్పుడు కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి. ఎందుకంటే మనకు మొత్తం మంచిగా వేగాలి కదా, లోపల బయట అంతా. నెయ్యితో కాల్చుకుంటే టేస్ట్ బాగుంటుంది. మనం ఆయిల్ కూడా నెయ్యి అవైలబుల్ లేకుంటే ఆయిల్తో కూడా చేసుకోవచ్చండి, ఏం పర్లేదు. టేస్ట్ అయితే ఏం తగ్గదు, బాగుంటుంది. కానీ నెయ్యి ఏంటంటే ఇంకా కొంచెం టేస్ట్ పెరుగుతుంది అంతే. చూడండి ఇట్లా అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత కొంచెం నెయ్యిలో అద్దుకొని తింటే ఉంటుంది. ఆహా, నెయ్యి లవర్స్కి అయితే ఫేవరెట్ ఉంటుందండి. నెయ్యి ఇష్టం వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళైతే ఆయిల్తో ట్రై చేసేసేయండి. టేస్ట్ ఏమాత్రం తగ్గదు. నెయ్యి అంటే కొంచెం టేస్ట్ యాడ్ అవుతుంది. ట్రై చేయండి ఒకసారి. ఓకేనా అండి. సూపర్ ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్. మీరు ట్రై చేసి నాకు వీడియోని ట్యాగ్ చేయండి. బాయ్.